ఇప్పుడు మహిళలు అంటే పెళ్ళైన వారికి చదువుకోవాలని ఉంటుంది, కానీ టైం ఉండదు. ఆఫ్లైన్లో చదువుకోవాలా, ఆన్లైన్లోనా, కంపల్సరీ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలా, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఉంటుంది. సో దానికి మీరేం చెప్తారు? సో పురుషులైనా మహిళలైనా, వివాహమైనా వివాహం కాకపోయినా, పిల్లలున్నా పిల్లలు లేకపోయినా ఎగ్జామినేషన్ తగ్గ స్ట్రాటజీ ఫాలో అయితేనే వస్తుంది. ఓకే, దీనికి ఇందాక మనం అనుకున్నట్టు సిస్టమాటిక్ ప్రిపరేషను, రివిజన్ అవసరము. నేర్చుకునేటప్పుడు కూడా వాళ్ళకి ఎంత టైము దీనికి ప్రిపరేషన్ పెట్టగలుగుతారో అంత పూర్తిగా పెట్టగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్, డిగ్రీ చదువుతున్న పిల్లలు ప్రిపేర్ అయితే కనుక ఎలా ఉంటుంది, వాళ్ళు కాలేజీకి వెళ్ళాలి, ఎగ్జామ్స్ రాయాలి. సో రోజుకి 4 గంటలు 5 గంటలు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ పెట్టినా సరిపోతుంది. అలాగే మీరు చెప్పినట్టు మహిళలు వివాహమై పిల్లలు ఉన్నా సరే వాళ్ళు కూడా ఈ 4-5 గంటలు కూడా పెట్టాల్సి వస్తుంది. ఆ 4-5 గంటలు ఒకేసారి పెట్టలేకపోవచ్చు, కానీ ఇక్కడ ఒక 10 నిమిషాలు, అక్కడ ఒక 20 నిమిషాలు, ఇంకో చోట గంట అట్లా పెట్టుకున్నా మొత్తానికి 4-5 గంటల ప్రిపరేషన్ అయితే వస్తుంది కదా. సో అట్లా వాళ్ళు టైం మేనేజ్మెంట్ మీద దృష్టి కనుక పెడితే చక్కగా వాళ్ళు కూడా ప్రిపేర్ కావచ్చు. ఓకే సార్, అన్ని ఎగ్జామ్స్కి ఒకటే ప్రిపరేషనా సార్? దీనికైతే మనకి నేను అది ఒప్పుకోను. ఒకటే ప్రిపరేషన్. తద్దినానికి మంత్రానికి తద్దినానికి పెళ్ళికి మంత్రం వేరు అన్నట్టు ఏ ఎగ్జామ్కి తగ్గట్టు ఆ ఎగ్జామ్ ప్రిపేర్ కావాలి. చాలామందికి ఉన్న ఒక అభిప్రాయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ లేదా రీజనింగ్ లేదా ఇంగ్లీష్, ఇవి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఉంటాయి మనకి. సో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఉన్నటువంటి సిలబస్ ఒకేలా అనిపించినా అవి పూర్తిగా ఒకటి కాదు. ఆ డెప్త్ ఆఫ్ క్వశ్చన్స్ కానీ, ఆ స్టైల్ ఆఫ్ క్వశ్చన్స్ కానీ మారుతూ ఉంటాయి. కాబట్టి దాని ప్రకారం మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అయితే చాలా ఉంది. ఇంగ్లీష్ తీసుకున్నారనుకోండి, స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామినేషన్కి మనకి గ్రామర్ మీద కొద్దిగా ఎంఫసిస్ ఉంటుంది. అదే బ్యాంక్ ఎగ్జామ్ ఉందనుకోండి, వాళ్ళు కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ మీద, ప్రాక్టికల్గా రోజు వాడే ఇంగ్లీష్ మీద ఫోకస్ ఉంటుంది తప్ప గ్రామర్ మీద కాదు. ఇట్లాంటి తేడాలు ఉంటాయి. కాబట్టి ఒకటే ప్రిపరేషన్ అనేది అన్నిటికీ పనికిరాదు. బేసిక్స్ మాత్రం ఒకటే. సో డిగ్రీలో ఉన్నప్పుడు బేసిక్స్ నేర్చుకుంటే వాళ్ళు యాక్చువల్ ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పటికి ఇండివిజువల్ ఎగ్జామినేషన్ తగ్గట్టు వాళ్ళ యొక్క ప్రిపరేషన్ని మార్చుకొని వెళ్ళాల్సి ఉంటుంది.